మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 వచనం 8 వచనం మనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 వచనం 8 వచనం చదువుదాం. తీసిన వాళ్ళు ఎవరైనా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ఈ మంచి మాటను మన అందరి వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు చెప్తున్న నన్ను వింటున్న ప్రతి ఒక్కరిని నీ జ్ఞాపకాలు ఉంచుకోండి. ఈరోజు మీరు మాట్లాడుతున్న ఈ మాటలు అనేక మంది నీ ప్రియ బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని. నిలబడేది నేనే, కానీ మాట్లాడే దేవుడు మీరు ప్రభువా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటల్లో జీవం ఉంది కాబట్టి జీవము కలిగినటువంటి మాటలు సంఘానికి మీరు హెచ్చరించమని, నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకొనుచు వాక్యానికి అడ్డుగోడగా పనిచేస్తున్న సైతాను శక్తులను గద్దించి తొలగించి దూరపరచమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మొట్టమొదటిగా దేవదేవునికి స్తోత్రాలు. ఈరోజు శ్రీనివాస సత్రం సంఘంలోకి ఆరాధనకు వచ్చి వాక్యం వింటున్న మీ అందరికీ వందనాలు. రైట్. ఈరోజు ఒక బలమైనటువంటి ఒక మాట మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ మాటని మనం చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో యోహాను యేసు ప్రభు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి సత్యాన్ని మనకు చెప్తున్నాడు. అన్నా ఆలకించాలా. దేవుడు ఎలాంటి వాడు అంటే చాలా మందికి అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో మనకే తెలియదు, చాలా మందికి తెలియదు. కానీ ఆ సత్యాన్ని యోహాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంట ప్రేమ అయి ఉన్నాడు. బాబా చెప్పండి, ఎలా ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. మన దేవుడు ప్రేమ స్వరూపి. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నేను అదే ఫస్ట్ లో చెప్పా. యావత్ ప్రపంచాన్ని, అనేక మంది మనుషులను నచ్చిన మెచ్చిన మాట ఏదన్నా ఉందా అనంటే 2 అక్షరాల పదం, దాని పేరే ప్రేమ. ఈరోజు ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక వీడియో చూసా. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు హగ్ చేసుకుని గుడ్డ కట్టుకొని అట్టే దూకి చచ్చిపోయారు. అంటే చచ్చిపోయిన తర్వాత ఎట్టట్టు వెళ్ళిపోతాం కావాలి, మనం చచ్చిపోయినప్పుడు కూడా కలిసి ఉండాలని. అదొక ప్రేమ వాళ్ళ లెక్కలో. ఇంకొక ప్రేమ చూసా. ఒకే కొమ్మకి ఆ పక్క ఒకడు, ఈ పక్క ఈ మనిషి, ఇద్దరు ఏలాడారు. అదొక ప్రేమ. ఇంకొంతమంది ఈడ పొడిపించుకుంటారు. ఏంది పచ్చబొట్టు. ఏముంటది తెలుసా ఇక్కడ? ఇక్కడ ఏముంటది మా ఎడం పక్క మనకేముంటది? గుండె ఉంటది. ఒక్కరో ఇన్ఫెక్షన్ తగిలినా చచ్చిపోతాం మనం, అయినా కానీ పొడిపించుకుంటారు. అదొక ప్రేమ. కొంతమంది కోసేసుకుంటారు. ఏంది చేతులు కాళ్ళు ఏడబడితే ఆడ కోసేసుకుంటారు. అదొక ప్రేమ. చాలా ప్రేమలు ఉన్నాయి. బైబిల్ అంటుంది, దేవుణ్ణి యోహాను ఎలా చూపిస్తున్నాడంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నేను వాక్యంలో చూసినప్పుడు ప్రేమలు నాకు 3 రకాల ప్రేమలు కనబడ్డాయి.
బాగా వినాలి. 3 రకాల ప్రేమలు. నెంబర్ 1 దేవుని ప్రేమ. ఫస్ట్ ప్రేమ అంటే నిదర్శనం దేవుడే, దేవుని ప్రేమ. సెకండ్ దేవుడి కాడి నుంచి కాపీ కొట్టాడు, అపవాది ప్రేమ. మూడవది లోకములో ఉన్న ప్రేమ. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ, అపవాది ప్రేమ, లోకం ప్రేమ. లోకం ప్రేమ ఎలాంటిదో తెలుసా? లోకం ప్రేమ నీ కాడ డబ్బులుంటేనే ఆ ప్రేమ దొరుకుతుంది నీకు, డబ్బులు లేకపోతే దొరకదు. లోకంలో ఉన్న ప్రేమలు, లోకంలో ఉన్న బంధాలు, లోకంలో ఉన్న బంధుత్వాలు అన్నీ దేనికి ముడిపడి ఉన్నాయంటే దేనికి డబ్బుకి. అందుకే నేను రాసిన పాటలో ఒక చరణం రాశా, డ్రమ్ముద్దులే ఊరికే గుర్తొస్తే పాడండి. లోకములో ఉన్నవి, ఈ లోకములో ఉన్నవి ఎన్నో బంధాలు, ఎన్నెన్నో. ఇంకొకసారి, లోకములో ఉన్నవి, ఈ లోకములో ఎన్నో బంధాలు, ఎన్నెన్నో బంధాలు ముడిపడి ఉన్నవి ధనముతో. దేంతో ముడిపడి ఉన్నాయి? డబ్బు కదా. డబ్బులుంటే మామో అనేవాళ్ళు ఉంటారు, డబ్బులుంటే అత్తో అనేవాళ్ళు ఉంటారు, డబ్బులుంటే నా ఫ్రెండ్ అనేవాళ్ళు ఉంటారు, డబ్బులుంటే రకరకాలుగా అనేవాళ్ళు ఉంటారు. డబ్బులు లేకపోతే ఇది లోకంలో ఉండే ప్రేమ. డబ్బులు ఉన్నంత వరకే కావాలంటే మీరు గమనించండి, కొంతమంది మనతో స్నేహం చేస్తారు. ఎప్పుడు దాకా స్నేహం చేస్తారు? మనగా డబ్బులుంటే స్నేహం చేస్తారు, మరి డబ్బులు లేకపోతే చేయరు. అది లోకంలో ఉన్న ప్రేమ, డబ్బుతో ముడిపడిన ప్రేమ. అపవాదిగాడి ప్రేమ, వీడు కొంచెం వెరైటీ ప్రేమ. వీడు ఎలా ప్రేమిస్తాడు మనిషిని అంటే, నీకు అందమైన ఉండాలా, నీకు బలమైన ఉండాలా. నీ అందాన్ని చూసి నీ బలాన్ని చూసి ప్రేమిస్తాడు అపవాదిగాడి ప్రేమ. చెప్పండి ఏంటండి? అందం, బలం. మీరు బాగా గమనించండి, అందం ఉన్న వాళ్ళకి, బలం ఉన్న వాళ్ళకి గర్వం ఉంటది. అవును అని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కొంతమందికి డౌటా? అందం ఉన్న వాళ్ళకి, బలం ఉన్న వాళ్ళకి గర్వం ఉంటది. దేనికి గర్వం? వాళ్ళ అందాన్ని చూసుకొని గర్వం. అబ్బా నాకంటే, చెప్పండి, నాకంటే అందమైన వాళ్ళు లేరు. ఇప్పుడు నా ముఖం నాకు అందంగా కనబడుతుంది, మీ ముఖం అది చెప్పండి, ఎవరు ముఖం వాళ్ళకి అందంగా కనబడుతుంది. అవునా కదా? అవునా కదా? కాకి పిల్ల కాకి ముద్దు, మనకే ముద్దు, మనమే అందంగా కనబడతాం. కానీ అందంగా ఉన్నటువంటి వాళ్ళు, బలం అయినటువంటి వాళ్ళని చూడండి, బలాన్ని చూసుకొని గర్వపడతారు. చెప్పండి, అందాన్ని చూసుకొని గర్వపడతారు. ఇది దేనికి సంబంధించిన ప్రేమ? అందం చూసి నీ వెంట పడుతున్నారా? బలం చూసి నీ వెంట పడుతున్నారా? నువ్వు క్యాచ్ చేయాలా? అది అపవాది ప్రేమ. నేను లోకం ప్రేమ గురించి మాట్లాడాలని నేను అనుకోవటంలో ఈరోజు, అపవాది గాడి ప్రేమ గురించి కూడా మాట్లాడాలని నేను అనుకోవడంలో ఈరోజు నేను ఏ ప్రేమ గురించి మాట్లాడాలని ఇక్కడ నిలబడుకున్నానంటే, దేవుని ప్రేమ గురించి మాట్లాడాలని నిలబడుకున్నా. దేవుని ప్రేమ ఇది ఎలా ఉంటది? హల్లెలూయా, హల్లెలూయా. లోకం ప్రేమ ధనముతో ముడిపడి ఉంటే, అపవాది గాడి ప్రేమ అందము, బలముతో ముడిపడి ఉంటే, దేవుని ప్రేమ దేంతో ముడిపడి ఉంది? దేవుని ప్రేమ. ఒకసారి చూడండి, అద్భుతమైన ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా? చాలా కాలం కిందట ఆ, యెహోవా నాకు ప్రత్యక్షమై తనను శాశ్వతమైన ప్రేమతో నేను నీకు ప్రేమించుచున్నాను కనుక విడువక ఎడను, నీ ఎడల కృప చూపుచున్నాను. బాబా దేవుని ప్రేమ ఎలా ఉంటుందో
ఇర్మియా చెప్తున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పిన ఈ మాట నేను చదువుతా ఉంటాను, నాతో పాటు మీరు కూడా అందరూ చదవండి. రెడీ, స్టార్ట్. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇది దేవుని ప్రేమ. ఆలకించండి. చదువుకున్న వాళ్ళు కొంచెం ఆ వచనం మీద దృష్టి పెట్టండి. బైబిల్ చదివే వాళ్ళు దృష్టి పెట్టండి. ఈ వచనంలో దేవుని ప్రేమ ఎలా ఉంటుందో 3 అంశాలు చెప్పబడ్డాయి. ఈ వచనంలోనే 3 అంశాలు ఉన్నాయి. దేవుని ప్రేమ ఎలాంటిది ఒకసారి క్యాచ్ చేస్తారా? అంటే చదివి చెప్పగలరా? దేవుని ప్రేమ ఎలా ఉంటది? ఈ వచనంలోనే మూడు భాగాలు ఉన్నాయి. 3 భాగాలు చెప్పగలరా? దేవుని ప్రేమ ఎలాంటిది? సూపర్, ఒకటి వచ్చింది. దేవుని ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైనది. స్తోత్రం. రెండోది నాన్న, భలే, శాశ్వతమైనది ఫస్ట్ది. రెండోది విడువని ప్రేమ. సూపర్. మూడోది 2 వచ్చేసాయి. ఇంకొకటే, శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ, లాస్ట్ గా కృపచూపు ప్రేమ. సూపర్. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎలాంటిది మీకు తెలుసా? దేవుని ప్రేమ ఎలాంటిది మీకు తెలుసా? దేవుని ప్రేమ ఎలాంటిదంటే బైబిల్ అంటుంది అది శాశ్వతమైన ప్రేమ, అది విడువని ప్రేమ, అది కృప చూపే ప్రేమ. భలే ఉన్నాయి కదా? మొదటి దాన్ని ఆలోచించేద్దాం. మొదటిది ఏంది? శాశ్వతమైన ప్రేమ. మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనది. ఒకసారి ఆ పదం చెప్పండి. ఎలాంటిది? మాట్లాడండి, తెలుగే కదా నేను చెప్తున్నాను. చెప్పండి ఎలాంటిది? శాశ్వతమైనదంటే స్థిరంగా ఉండేది. సూపర్. ఇంకొంచెం నిజమే, స్థిరంగా ఉండేది. ఇంకొంచెం ఏదో ఆలోచించాలని ఆలోచిస్తే వచ్చేస్తాయి. మారని ప్రేమ అది. రైట్? ఏం ప్రేమ? శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటంటే మారని ప్రేమ. ఇప్పుడు చెప్పండి, మనుషులలో ఉన్నటువంటి ప్రేమలు మారతాయా? మారవా? మారతాయి. ఎట్ట మారతాయి అంటారు? ఆయన డైలాగ్ చెప్పండి. ఇంతకు ముందులాగా లేడు ఆయన మారిపోయాడు. వీళ్ళు కూడా డైలాగులు వేస్తారు. ఆ మనిషి పెళ్లి చేసుకున్న కొత్తలా బాగుండింది, కానీ ఇప్పుడా మారిపోయింది. నిజమే. మనుషులలో ఉన్న ప్రేమలు మారిపోతాయి. మీకు అర్థమైందని ఒక మాట చెప్తా. మీకు ఒక 6 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు అనుకోండి. 6 సంవత్సరాల బిడ్డ ఎంత ఎత్తుంటాడు? 6 సంవత్సరాల బిడ్డ ఇంత ఎత్తున్నాడా? ఉంటాడు. ఎంత బరువు ఉంటాడు? బరువు 6 సంవత్సరాలకు బిడ్డ ఎంత బరువు వస్తాడా? కనీసం ఒక 10 కేజీలు, ఇంకా పైన కదా. 10 కేజీలు వేసుకున్నాలే. 10 కేజీలు. మీరు ప్రయాణమే పోతా ఉన్నారు. బాబా లేదా మమ్మీ నేను నడవలేకపోతున్నాను, నన్ను ఎత్తుకో అన్నాడు. ఏం చేస్తావు? అయ్యో, నా బిడ్డకి నా మీద ఎంత ప్రేమో, నేనంటే ఎంత ప్రేమో, నన్ను ఎత్తుకో అంటున్నాడు అనుకుని నువ్వు జవురుకొని ఎత్తుకుంటావు. ఇప్పుడు నడుస్తా ఉన్నావు. శ్రీనివాసత్రంలో బయలుదేరావు. కొత్తపట్నం దగ్గరకు పోయావు. అంటే కొత్తపట్నం పోలా, దగ్గర అంటే 1 కిలోమీటర్ నడిచావు. ఆ బిడ్డను ఎత్తుకుని 1 కిలోమీటర్ నడిచావు. రైట్? కిలోమీటర్ నడిచిన తర్వాత చిన్నగా నీ చెయ్యి నిప్పి తీయడం మొదలు పెడుతుంది.
నీ నడుము నొప్పి తీయడం మొదలు పెడుతుంది. అందుకనుకొని అప్పుడు ఆ నిప్పు తీసిన వెంటనే నువ్వేమంటావంటే, మరా నడవచ్చు కదరా, నాకు చెయ్యి నిప్పు తీస్తుంది అని అంటావు. వాడంటాడు, నేను నడవను, నేను నడవను అంటాడు. ఇంకొంచెం దూరం ఎత్తుకొని పోయినావు. ఇప్పుడు ఇంకొంచెం బాగా నిప్పు తీస్తుంది చెయ్య. నడువు నొప్పితో పాటు కాళ్ళు కూడా నిప్పులు తీయడం మొదలు పెట్టాయి. ఎందుకంటే ఏ చిన్న వస్తువు అయినా సరే ఎత్తుకోబాంగా ఏమైపోద్ది, బరువు అయిపోద్ది. అట్ట బిడ్డ కదా, బరువు అయినాడు, ఈసారి కొంచెం గద్దిస్తావు. ఏరా చెప్తాను, నీకు అర్థం కావడం లేదా, చీని పడుతుందిరా, దిగిరా అంటావు. నేను దిగను అంటాడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత నువ్వేమంటావు తెలుసా, గాడిది లేకున్నావు. ఏదో నడిచేదానికి నీగా దించా, ఇంకోటి అడగాల్సిన అవసరం కూడా. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ లో ఉన్న నీ ప్రేమ ఎలాంటిది? అబ్బా నా బంగారు కొండ, నా భుజముండా, ఫస్ట్ ప్రేమ ఎత్తుకునేటప్పుడు. ఆ ప్రేమ పోయింది, మారిపోయింది. నీకు భారం అనిపించింది, నీకు కష్టం అనిపించిందే. కానీ దేవుడు అంటాడు, నా ప్రేమ మారే ప్రేమ కాదు, మీ ప్రేమలు మారిపోయే ప్రేమలు. నా ప్రేమ మారే ప్రేమ కాదు. నా ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఒక మాట చూడండి రా, యెషయా గ్రంథం పక్కనే ఉంటది చూడు, దాని పక్కనే ఉంటది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, శంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. దేవుడు అంటున్నాడు, ఒకసారి చూడండి అన్నమాట. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. దేవుడు అంటాడు, నేను ఎత్తుకుంటాడని. ఓ ఉన్నారా? ఉన్న వాళ్ళ స్తోత్రం. ఎత్తుకుంటాడంట. ఎప్పుడు దాకా ఎత్తుకుంటాడంట? ముదిమి అంటే ముసలోడు. తల వెంట్రుకలు నెరవి వరకు అంటే నల్లంగా ఉండి ఇంటికి ఏమైపోతాయి? నిన్న నాకు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఎట్టున్నాం కదా, ముసలోళ్ళు అయిపోతే నా ముఖం ఎట్టుంటది, అసలు నేను ఎట్టుంటానని. అని ఒకటి వచ్చిందిగా, నా ఫోటో తీసి ఏఐకి పెట్టి, అప్పుడు ఏం కావాలి నీకు మిత్రమా అని అంటే, నేను అన్నాను, నాకు 80 సంవత్సరాలు వస్తే నేను ఎట్టుంటానో నా ఫోటో గీసి పంపించాలన్నా. అంటే నేను ఎట్టుంటా 80 సంవత్సరాలు అప్పుడు ఫోటో గీసి పంపించింది. ఎట్టున్నానో తెలుసా? సీకేసిన కాటుముట్లాగా ఈ జుట్టు అసలు లేదు, చుట్టుపక్కల ఉన్నావు చూసి అసలు నేనేనా ఈ ఫోటో అంటే, నువ్వే మిత్రమా, ఇలాగే ఉంటావు అంటుంది. ఎవరు ఎత్తుకుంటారా ముసలాల్ని? సంఘలో పెట్టుకుంటారా? అరే 6 సంవత్సరాలు నీ పెట్టిన మొయ్యిలాక నువ్వు గాడిదని అడిగావు, ఏవరా నువ్వు నడిచేదానికా దొలపోతాని అడిగావు. కానీ దేవుడు అంటాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడు నేనే, తల వెంట్రుకలు నెరిసినా గాని నా సంకలో పెట్టుకుని నడిపించేవాడు నేనే. దేవుడు అంటాడు, నువ్వు ముసలాడు అయిపోయినా సరే నాకు ముద్దే, నువ్వు ముసలాడు అయిపోయినా సరే తల వెంట్రుకలు నెరసినా సరే నేను నిన్ను ఎత్తుకుంటానంటాడు. ఎందుకంటే దేవుని ప్రేమ మారని ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. స్తోత్రం. ఎలాంటి ప్రేమ చెప్పండి, ఎలాంటి ప్రేమ? ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త చూడండి 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదువుదామా? 23వ అధ్యాయం 37వ వచనం చదువుదామా? యెరూషలేమా, యెరూషలేమా,
ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటుంది గాని మీరు వల్లకపోతిరి. యేసయ్య ఇక్కడ ఒక ప్రేమను మనకు చూపిస్తున్నాడు. ఒక ప్రేమని. ఏంటి ఆ ప్రేమ? బాగా వినండి. కోడి తన బిడ్డల మీద ఉన్న ప్రేమ. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఏం ప్రేమ? కోడి తన బిడ్డల మీద ఉన్న ప్రేమ. మనకు తెలుసు కోడి ప్రేమ ఎట్టుంటది. కోడి ప్రేమ ఎట్టుంటది? చాలా బాగుంటది కదా, కాదా? మీరు ఎప్పుడు సాకలా కోడిని? సాకలా? కోడి గుడ్డు పెట్టి పిల్ల పిగిలిచ్చిన తర్వాత ఆ పిల్లని చాలా గారాభంగా సాక్కుంటది. వర్షం వచ్చిందనుకో, వర్షం పిల్లలన్నిటినీ రెక్కల కిందకి తీసుకొని వచ్చేసి రెక్కల కింద పిల్లలు పెట్టుకొని అసలు భలే తమాషగా నిలబడుకుంటుంది. ఆ కోడి ఎట్లా నిలబడుకుంటది అంటే మెడకాయ ఇట్లా పైకెత్తి ఇట్లా రెక్కలు పెట్టేస్తుంది. అంటే పడ్డ చిలుకంతా జారిపోతుంటది. చూడండి, కోడి అంటది నేనైనా తడుద్దును గాని నా బిడ్డలను తడవనేనంటది కదా. నేనైనా తడుద్దును గాని నా బిడ్డల్ని తడవనేనంటది. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో వర్షంలో తడవకుండా. మేపు పెట్టేటప్పుడు చూడండి, ఒడ్లు లేదా బియ్యము దాని మీద వేసేవనుకో ఎత్తుకుంటది. ఎత్తుకునేదానికేమో ముక్కుతో ఎత్తుకుంటది, కానీ అద్దెలదు. దాన్ని ఇంచి ఆ పిల్లలకు పెడతది. నువ్వు తినొచ్చు కదా, పెద్దదాన్ని నువ్వు తినొచ్చు కదా, ఆ తర్వాత బిడ్డకు పెట్టచ్చు కదా అని అంటే అదంటది అమ్మో నేను కాదు ముందు తినాల్సింది. ముందు తినాల్సింది ఎవరు? నా బిడ్డ. దాని డైలాగ్ నేను చెప్పనా? నా బిడ్డ తింటే నేను తిన్నట్టే. వానలో తను తడుస్తూ తన బిడ్డని కాపాడుకుంటుంది. ఆహారం తన తినకుండా తన బిడ్డకి పెట్టుకుంటుంది. ఇంకొక అద్భుతం చెప్పనా? కోడి పిల్లని ఎత్తుకోబోవాలని కాకొచ్చింది లేదా గద్దొచ్చింది. కాకొచ్చింది లేదా గద్దొచ్చింది. కోడి ఏం చేస్తుందో తెలుసా? తన బిడ్డని కాపాడుకునేదానికి ఆ కాకితో ఫైట్ చేసేదానికి పరిగిస్తుంది, ఆ గద్దతో ఫైట్ చేసేదానికి పరిగిస్తుంది. మీరు గమనించండి, కాకి ఎగరుతుందా, కోడి ఎగరుతుందా? కాకి పక్షి జాతికి చెందింది. కోడి రెక్కలు ఉంటాయి కానీ అది పక్షి కాదు. అంటే ఎగరలేదు. అది పక్షి ఎగరుతుంది, కోడి ఎగరలేదు. ఎగిరినా ఏ నుంచి అంత దూరం ఎగరుతుంది. మీకు తెలుసామా పక్షులు ఎందుకు ఎగరతాయి, రెక్కలున్న కోడి ఎందుకు ఎగరలేదు? మీకు తెలుసా? ఎవరికైనా? చదువుకుంటే దాని అర్థం వస్తుంది. అంటే అప్పుడు వస్తుంది అన్నమాట ఆ జ్ఞానం. నేను చెప్పనా? కోడి ఎముకల్లో రక్తం ఉంటది. దాన్ని ఏమంటాం మనం? మూలుగాని అంటాం, గుజ్జు అని అంటాం. ఒక్కోసారి మొక్కలు కొరికి అంటవే అప్పుడు నోట్లోకి వస్తలా. అది బరువు వల్ల కోడి పెట్ట ఎగరలేదు, కోడి ఎగరలేదు. కానీ పక్షులకు మీరు గమనించండి, ఎప్పుడైనా సరే పక్షి ఎముక బోలు ఉంటది, లోపల గుజ్జు ఉండదు. ఆ బోలు వల్ల అది ఆకాశంలో ఎగరుతుంది. అంటే పక్షితో సమానంగా కోడి ఎగరలేదు. కానీ ఏం చేస్తుందంటే తన బిడ్డల్ని కాపాడుకోవాలని దాంతో పాటు ఎగరుతుంది, పరిగిస్తుంది. ఎంత ప్రేమో తన బిడ్డ అంటే తనకు. యేసుప్రభు అదే అంటున్నాడు. కోడి తన పిల్లలను ఏ విధంగా ప్రేమిస్తుందో, కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడాలనుకుంటుందో దానికంటే మిన్నగా నా బిడ్డల మీద నేను కూడా ప్రేమ కలిగి ఉన్నా, నా బిడ్డల మీద నేను కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నా అంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా అలాగ సాక్కున్నటువంటి తన బిడ్డని ఎల్లకాలం అట్టే సాగుతుందా కోడి? ఎల్లకాలం సాగదు. అది కొంచెం పెద్దదైన వెంటనే ఏ ముక్కుతో అయితే ఆహారం పెట్టిందో ఆ ముక్కుతోనే పొడుస్తుంది. ఎందుకు పొడుస్తుంది అంటే నేను నిన్ను సాకా, నువ్వు పెద్దదాని అయినావు, ఇక పోయి నువ్వు ఏరుకొని తినాలా, ఇక మీద నువ్వు తినాలా అనుకొని దాన్ని దూరం చేస్తుంది కోడి.
కానీ దేవుడు అంటాడు, కోడి ప్రేమైనా మారిపోద్దేమో కానీ మనుషుల ప్రేమైనా మారిపోద్దు కానీ నా ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. స్తోత్రం చెప్పరే గట్టిగా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎప్పటికీ మారనుగాక మారదు. మనుషుల ప్రేమలు మారిపోతాయి కదా. ఈరోజు నువ్వే నా ప్రాణం అంటాడు, నువ్వు లేకపోతే నేను ఉండను అంటాడు. సేమ్ డైలాగ్ కొద్ది రోజుల తర్వాత చెప్పండి, నీతో నేను ఉండలేనంటాడు, నువ్వు నాకు అసలు వద్దునే వద్దంటాడు. ఎందుకంటే మార్పు వస్తుంది. ఒక లవ్ మ్యారేజ్ జరిగింది, చాలా సంతోషం. వివాహం చేసుకున్నారు, చాలా సంతోషం. సంవత్సరానికే తలకాయ పీక్కొని అబ్బా ఎందుకులే అలాగా. ఎందుకంటే మనుష్యుల ప్రేమలు మారిపోతాయి. అందుకని యేసయ్య అన్నాడు, దేవుని వాక్యం అంటుంది, ఆయన ప్రేమ అనగా దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అది మారని ప్రేమ. నమ్మిన స్తోత్రం చెబుతామా? శాశ్వతమైన ప్రేమ చెప్పని, అది మారని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది అని నేను చెప్తున్నాను. దేవుని ప్రేమ ఎలాంటిది అని మీ చేత నేను రెఫరెన్స్ చదివించాను. దాంతో మీరే 3 భాగాలు నాకు చెప్పారు. ఆ 3 భాగాల్లో ఒక భాగం చెప్పేశా. దేవుని ప్రేమ ఎలాంటిది? నెంబర్ 1 శాశ్వతమైనది, అది మారని ప్రేమ. రెండవది చెప్పండి నాన్న, దేవుని ప్రేమ ఎలాంటిది? అబ్బో కదా. అదే ఇర్మియా గ్రంథంలోనే 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. 31వ అధ్యాయం 3వ వచనం. రెండవది దేవుని ప్రేమ ఎలాంటిది? విడువని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడువని ప్రేమ. అందరూ చెప్పండి ఎలాంటి ప్రేమ? ఇంకొకసారి అందరూ చెప్పండి ఎలాంటి ప్రేమ? విడిచిపెట్టదంట ఆ ప్రేమ. మనం ఎలా ఉన్నా మనల్ని అనేది విడిచిపెట్టదు. ఇప్పుడు అందరం కలిసి ఉంటే బాగుంటది కదా, ఉమ్మడి కుటుంబంగా అందరం కలిసి ఉంటే బాగుంటుందా? బాగుంటుందా? కానీ ఇప్పుడు కలిసి ఉంటున్నాం, ఇప్పుడు కలిసి ఉండగలమా? కలిసి ఉండలేకపోతున్నాం. ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం? తల్లిదండ్రులైనా సరే బిడ్డని ఎప్పుడు దాకా బాగా చూసుకుంటారంటే, ఆ తల్లిదండ్రుల మాట ఆ బిడ్డ విన్నంత వరకు ఆ బిడ్డని తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, అల్లారు ముద్దుగా చూసుకుంటారు, అడిగింది తీసిస్తారు. ఎప్పుడైతే తల్లిదండ్రి మాట ఆ బిడ్డ వినకుండా తిరగబడతాడో అప్పుడు ఏమంటారో తెలుసా తల్లిదండ్రులు? డేయ్ నువ్వా దూరంగా బతుకు. ఎందుకంటే తన మాట వినడం లేదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఏ చేతులతో అయితే సాక్కుంటారో ఆ చేతులతో బయటికి నెట్టేస్తారు. ఇంక నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు, ఎందుకంటే నువ్వు నా మాట వినడం లేదు. విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అంటాడు, నేను విడువని ప్రేమ నా పైన. ఆయన విడిచిపెట్టడు. ఒక మాట, అద్భుతమైన మాట చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దామా? యోహాను సువార్త, దేవుని ప్రేమ ఎలాంటిది, విడువని ప్రేమ, దానికి సంబంధించిన ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం మొదటి వచనం. అబాబాబా, ఈ మాట నాతో పాటు అందరూ చెప్తారు నాన్న ఒకసారి. లోకములో ఉన్న తన వారిని చెప్పండి ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. నాతో పాటు కొంచెం గట్టిగా చెప్పాలా. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యేసయ్య అంట తన వారిని, తన బిడలను, తన శిష్యులను ఎప్పుడు దాకా ప్రేమించాడంట? అంతం అంటే అంతేనా? లాస్ట్ దాకా, చివరి దాకా ప్రేమించాడు. విడిచిపెట్టలేదంటే ఊరిని, అందరం ప్రేమించాడంట. ముఖ్యంగా తన శిష్యుల్ని. యేసయ్య శిష్యులు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా? వాడి మొత్తానికి యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. అంతేనా? ఇంకలేరా? ఇంకొకసారి మళ్ళీ 70 మందిని కూడా
దేవుడు పిలుచుకోమన్నాడు. మొత్తానికి ఆ 70 మందిని పక్కన పెట్టండి. మొత్తానికి యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. నాన్న చెప్పండి రా, ఈ 12 మంది కరెక్ట్ వాళ్ళ లేదా చిందర బందర వాళ్ళ? అంటే అందరూ మంచి వాళ్ళ లేకపోతే కొంచెం తేడా తేడా వాళ్ళ అని అడుగుతున్నా నేను. అందరూ మంచి వాళ్ళ తేడా తేడా వాళ్ళ? మంచోళ్ళు అనేవాళ్ళు ఎంతమంది? అంటే 12 మంది మంచోళ్ళే యేసు ప్రభు శిష్యులు అనేవాళ్ళు. ఓటీరా? సరే, ఈ 12 మంది అందరూ వంక టెంకరాని అనేవాళ్ళు. ఓయే, దానికి చెయ్యత్తలా దీనికి చెయ్యత్తలా. యేసు ప్రభు శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే ఒక్కొక్కడు ఒక్కో టైపు, ఒక్కొక్కడు ఒక్కో రకం. నమ్ముతారా ఈ మాట? సరే, కొంతమంది శిష్యుల గురించి మనం చూద్దాం. యేసు ప్రభు శిష్యులు ఎలాంటి వాళ్ళు? నెంబర్ 1, మొట్టమొదటి స్థానంలో పేతురే ఉంటాడు. పేతురు ఎలాంటి వాడు తెలుసా? మీకు తెలిసే చెప్పాలా. పేతురు ఎలాంటి వాడు? ఆయనకి పేరే ఒక పేరు ఉందిగా, ఏంది అది దుడుకు పేతురు. దుడుకంటే తొందర. పేతురు ఎలాంటి వాడు? మీ చేత్తోనే మీ నోట్లోనే ఆ మాట చెప్పిస్తా. యేసు ప్రభువుని గెచ్చమనే వనంలో పట్టుకునేదానికి ఒక సైనికుడు వచ్చి పట్టుకుంటాడు. పట్టుకుని వెంటనే వాడి చెవి తెగ నరికాడు ఒకడు. ఎవరమ్మా నరికిందా? నరికింది ఎవరు? పేతురు. అంటే ఇప్పుడు పేతురు నరికాడంటే పేతురు దగ్గర ఏమున్నట్టు? కత్తి పెట్టుకుని తిరిగి దేవుడా? కత్తులు పెట్టుకుని తిరిగి దేవురా? కత్తులు పెట్టుకుని తిరిగి దేవురా? మీరు అనొచ్చు, మేము కచ్చరిగిడి భుజం కావాలి సారా, అందుకని. ఆ కత్తి కాదు అది. ఎప్పుడు బొడ్లో కత్తి పెట్టుకొని తిరిగాడు. అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? వాడి చెవి తెగ నరికెను. కొయ్యిలా కొయ్యిలా ఏం చేశాడు? నరకడం వేరు, కొయ్యడం వేరు. కొయ్యడం అంటే నరకడం అంటే నిర్దాక్షిణంగా తొక్కిపట్టి లాగి మరి తెగ నరికాడంట. అంటే బొడ్లో కత్తి పెట్టుకుని తిరిగేవాడు. పేతురు ఎలాంటి వాడు అంటే గొడవలో. వాడికి ఏముండాలా? పేతురు గారికి గొడవ ఉండాలా. ఆయనకి నోటి తుత్తరుడు. నోటి తుత్తరు అంటే కొంతమంది మీరు గమనించండి, కదిలిచ్చి చూడండి. వాళ్ళు నోటితో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఎట్టంటే మాట్లాడేస్తుంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంటారు. నానా ఒక మాట చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. నోటిని అదుపు చేసుకున్నావు అనుకో, నీ జీవితం అంతా బాగుంటది. నోటిని అదుపు చేసుకోలేదనుకో, నీ జీవితం అంతా గందరగోళం అయిపోద్ది. ఈరోజు పాటలు పాడుతూ ఉంటే గంగనపాలెం చర్చిలో ఒక ఆమె అమ్మా నాయనా అంట వచ్చింది. పాస్టయ్య నా కోసం ప్రార్థన చేయి అనింది. అందరికి చెప్పి ప్రార్థన చేపిస్తానమ్మా. ఏమంటే నాకు షుగర్ 370 ఉంది, 5 రోజుల నుంచి నేను లేయలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేపిస్తానమ్మా. పోయి కూర్చునింది. నాకెందుకో దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఒక మాట చెప్పా. షుగర్ వాళ్ళు 2-3 ఉన్నారు మా చర్చిలో. ఆ షుగర్ వాళ్ళకి ఒక మాట చెప్పా, మీకు షుగర్ తగ్గాలంటే మేము ప్రార్థన చేస్తాం, బానే ఉంది. ప్రార్థన కంటే ముందు మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పా. నోటిని అదుపులో పెట్టుకోవడం అంటే ఏంది? తిండి తగ్గించాలా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మీకు కూడా తెలుసు. ఆయన ఊరి చెప్పను, పేరు చెప్పను, తెలిసిన వాళ్ళకి ఇలిగిపోద్ది. షుగర్ అనే డాక్టర్ కాడకపోతే నీకు షుగర్ వచ్చిందయ్యా జాగ్రత్త అని అన్నాడు. అన్నం తక్కువ తిను అని అన్నాడు. ఇంటికి వచ్చి ఆయన ఏం ఆలోచించాడంటే, అమ్మో నాకు బాగా లేకుండా వచ్చిందంట, మరొక్క ముద్ద. అర్థం కాల మీకు చెప్పిందా? మరొక్క ముద్ద తినాలా? దేనికైనా మరొక ముద్ద తిందు, దీనికి తినకూడదుగా. దేనికి? షుగర్ వస్తే తినకూడదుగా. అదే నేను చెప్పా, తీపి తినడం మానేయండి, అన్నం తగ్గించి కొద్దిగా తినండి. ఒకరు ఆకలితోనే ఉండాలా, అప్పుడే ఆ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. నోరుని అదుపులో పెట్టుకోండి. ఆ పెద్దమ్మ నోరుని అదుపు పెట్టుకునేదాం కాదు, టీ తాగితే దాంతో బొచ్చుడు చక్కెర వేసుకొని తాగుతుంది. భోజనాలంటే కడుపు నిండా ఒక 2 ప్లేట్లు, ఇంకెక్కడ తగ్గుతుందా? ఎందుకు చెప్తున్నానంటే,
నోటిని అదుపు చేసుకోవాలా. నోరుంది కదా నీ ఎట్టంటే అట్ట మాట్లాడకూడదు. నోరుంది కదా నీ ఏదంటే అది అనకూడదు. తెలుగులో ఒక సామెత ఉంది, కొట్టిన దెబ్బైన మానిపోద్దేమో గాని అడిగిన మాట మాయదు. తుసక్కని నువ్వు ఎవరు నేను అడిగావనుకో, నిన్ను ఎవరు అడిగారు అనుకో, ఆ మాట పదే 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 దెబ్బలు మానిపోతాయి. దెబ్బలు మానిపోవా? మీకు దెబ్బలు తగల ఎప్పుడా? దేవుడు మన బాడీకి ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటో తెలుసా? తగిలిన దెబ్బలు నువ్వు హాస్పిటల్కి పోయినా, హాస్పిటల్ బాగుపోయినా కానీ మానిపోతాయి ఆటోమేటిక్ గా. మన బాడీకి దేవుడు ఇచ్చిన ఎన్ని దెబ్బల, పందులు దూసేసి దెబ్బలు తగులున్నాయి, కింద పడిపోయి దెబ్బలు తగులున్నాయి, ఆపరేషన్ చేయించుకోవడం అన్ని మారిపోలా, మారిపోయాయి. కానీ నోటితో మాట్లాడిన మాట మనకు పదే పదే గుర్తొస్తుంటది. ఆ మాట నోటిని జాగ్రత్త పెట్టుకోవాలా. కానీ పేతురు ఎలాంటి దుడుకు పేతురు, నోటికి ఏదొస్తుంది మాట్లాడేవాడు, గొడవలకు పోయేవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉంటే ఆ మనిషితో మనం స్నేహం చేయగలమా? ఆ మనిషితో మనం కలిసి ఉండగలమా? ఆ మనిషిని మన దగ్గర చేర్చుకోగలమా? లేదు. కానీ యేసు ప్రభు ఎంత మంచి ప్రేమ చూడండి. అలాంటి వాడిని కూడా, ఎలాంటి వాడిని? దుడుకు కలిగిన వాడిని, గొడవలకు పరిగెత్తేవాడిని, బొడ్డులో కత్తి పెట్టుకుని తిరిగేవాడిని, అలాంటి పేతురును కూడా విడిచిపెట్టకుండా అంతము వరకు ప్రేమించిన వాడు మన దేవుడు. గట్టిగా చప్పలు కొడదామా? నువ్వు ప్రేమిస్తావా? అలాంటి నువ్వు ప్రేమిస్తావా? ప్రేమిస్తావా? ప్రేమించినా కానీ వదిలేస్తావు, కానీ అంతము వరకు ప్రేమించాడు. ఇంకొక శిష్యుడు, ఈయన పేరు తోమా. ఈయన పేరు తోమా. చెప్పండి, తోమా ఎలాంటోడు? తోమా ఎలాంటోడు? అనుమానపోడు. చెప్పలాగా? ఎలాంటోడు? అనుమానం. తోమా అనుమానపోడు. అనుమానం ఇంగ్లీష్లో చెప్పండి, భలే ఉంటుంది ఆ పదం. అనుమానాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. ఏం చెప్పలేదా? కరెంట్ పోయిందా? డౌట్. డౌట్లు. యేసు ప్రభువే పునరుద్ధారుడే వచ్చి శిష్యులతో కనబడి మీకు సమాధానము కలుగునుగాక అని అన్నాడు. అందరూ ఆమేన్ అని చూస్తుంటే తోమా మాత్రం తలకాయ గీరుకుంటున్నాడంట. ఎందుకు? అసలు వచ్చింది యేసయ్యా కాదా, యేసు ప్రభువా కాదా? నేను చూడాలా, నేను చూడాలా. యేసు ప్రభు తెలిసిపోయింది. వరే 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 ఈడు అనుమానం పడుతున్నాడు రా, అందరూ నమ్మిన ఈడు నమ్మడం లేదురా, ఈడికి అనుమానం ఎందుకు, ఈ డౌట్ క్లియర్ చేద్దాం అనుకుని రాతోమా రా, నీకు డౌట్ కొంద కదా, నేనే కాదనా? ఇదిగో ఏలు పెట్టి చూడు, అరిచేతుల్లో ఏలు పెట్టి చూశాడు. ఇదిగో ఏలు పెట్టి చూడు, ఏలు పెట్టి చూశాడు. చూసి అప్పుడు అన్నాడు పెద్ద డైలాగు. ఎవరికన్నా గుర్తుంటే చెప్పండి. చూసిన తర్వాత అన్నాడు పెద్ద డైలాగు. ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా. హల్లెలూయా. పెద్ద డైలాగు. ఏమన్నాడు? నా ప్రభువా అంటే నా ప్రభువు నువ్వే, నా దేవా అంటే నా దేవుడు నువ్వే. ఎప్పుడు? ఎప్పుడో ఎప్పుడో. ఇప్పుడు యేసు ప్రభు ఆ తోమాని మెచ్చుకున్నాడా తిట్టాడా? మెచ్చుకున్నాడా తిట్టాడా? మెచ్చుకున్నాడా తిట్టాడా? మెచ్చుకున్నాడా? తిట్టాడు. ఏమని తిట్టాడు? తోమా, నువ్వు చూసి నమ్మావురా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. నమ్మాడు తోమా, నమ్మాడు తోమా. కానీ ఎట్లా నమ్మాడు? చూసి నమ్మాడు. చాలా మంది పెద్ద డైలాగ్ వేస్తుంటారు, చూసా నువ్వా, చూసా. మనం ఎప్పుడు మాట్లాడాలంట? ఒరే ఎప్పుడు మాట్లాడాలా? ప్రభు కుమార్ ఎప్పుడు మాట్లాడాలా? చూసి మాట్లాడాలా కదా. పలానోళ్ళు అట్టా అని అన్నావు అనుకో, నువ్వు చూసా నీ కంటితా అంటే ఇప్పుడు క్లారిటీ ఏంది? కంటితో చూడండి నమ్మకూడదు కదా. నేను ఒక మాట అడగనా సంగమా? కంటితో చూసేటివన్నీ నిజాలా? కంటితో చూసేటివన్నీ నిజాలేనా? కన్ను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదా? చెప్పదా? మరి కంటితో చూసేటివన్నీ నిజాలనుకుంటే అట్ట? చిన్న ఉదాహరణ చెప్పనా? సముద్రం కాడకు పోవాలంటే ఎప్పుడైనా సరే
ఏ టైంలో పోవాలంటే సూర్యుడు పుట్టక ముందు పోవాలా. సూర్యుడు పుట్టేటప్పుడు చూడాలి సముద్రాన్ని. సూర్యుడిని చూస్తా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంటాడు అయ్యగారు? మనకి ఎట్ట కనబడతాడు? సముద్రంలో నుంచి పుడుతున్నట్టుంటాడు. అబ్బా, అప్పుడు మన కన్ను చెప్తుంది సూర్యుడు సముద్రం నుంచి పుడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు సముద్రం నుంచి పుడతాడా? పుడతాడా? ఆయన పాటికి ఆయన తిరగతా ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు తిరగతా ఉన్న ఆయన్ని మన కన్ను ఏమని చూపిస్తుంది? ఎంత మోసం! కన్నా సముద్రం నుంచి వస్తున్నట్టు చూపిస్తున్నావే. ఇంకొక మాట, దూరం నుంచి మనం ఒక కొండను చూసామనుకో, ఒక కొండని ఎట్ట కనబడుతుంది మన కంటికి? నున్నంగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది. అదే కొండని దగ్గరికి పోయి చూసామనుకో, మొత్తం చెట్లే, మొత్తం ముళ్ళే, మొత్తం గతుకులు బతుకులు గతుకులు బతుకులే. మరి దూరం నుంచి చూస్తే ఒకలాగా కనబడింది, దగ్గరకు పోతే ఇంకొకలాగా కనబడింది. ఏంది మన కన్ను? దగ్గరికి వచ్చినప్పుడు ఒకలాగా కనబడుతుంది, దూరంగా ఉన్నప్పుడు. నేనేం చెప్తానని మీకు అర్థమవుతుందా? కంటితో చూసేవన్నీ నిజాలు కావు. చాలా సార్లు మన కన్నే మనలను మోసం చేస్తుంది, చాలా సార్లు మన కన్నే మనలను ఇబ్బంది పెడతది. నేను చూసా కల్లారా అంటే నువ్వు చూసింది ఒకలా ఉంటావు, అక్కడ జరిగేది ఇంకోలా ఉంటుంది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు అంటే అనుమానపోడు. నేను అదే చెప్తున్నా. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో అనుమానాలు, డౌట్లు పట్టే వాళ్ళు లేరా? మీలలో ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? నిన్న సారాలు రమ్మంటే గూడూరు పోయా. నడువు నొప్పుగా ఉన్నింది నాకు. నిన్న మా ఇంటి గోడకి లోపల ఆనుకొని అట్టా కూర్చొని ఉన్నా. వీళ్ళు ఫోన్ చేసేసరికి రా మహేష్ అనేసరికి వెళ్ళిపోయినా. ఆ టీషర్ట్ మీదే వెళ్ళిపోయినా. గోడకు ఆనుకొని ఉన్నాను కదా, మా ఇంటి గోడ సున్నం అయ్యింది ఈపికి. సారాల కాడ పోయినా. దాన్ని చూసి మహేష్ ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. యానకి వస్తున్నాను. నేనా యానకి వస్తున్నాను సార్, మా ఇంటికాడి నుంచి వస్తున్నాను నేను. ఎందుకంటే అనుమానం పడే వాళ్ళు ఎట్టైనా అనుమానం పడతారు కదా. ఇక్కడ ఎందుకు గుల్లలేసింది? ఇక్కడ ఉండదే. అనుమానమే కదా. జోబీలో నీ ఖర్చీపులో ఎంటుకుని పొడుగు ఏంటిగా అనుమానం అంటే అనుమానమే కదా. ఎన్ని రకాలుగా అనుమానిస్తారో. నేను అంటాను, మనిషి మీద నమ్మకం ఉండాల. నమ్మకం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. నమ్మకం లేకుండా డౌట్లు పెట్టుకున్నారంటే, నేను ఎప్పుడు చెప్పే పాత మాట మళ్ళీ చెప్తా, డౌట్ ఉన్న ఇల్లు అవుట్. ఇంకంతేది, ఇంక నా ముందుకు పోయే కథ ఏముండదు. అందుకని యేసుప్రభు అన్నాడు, అనుమానపోడు తోమా, చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఆ తోమాను కూడా జీవితాంతం ప్రేమించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన ఈయన పేరు ఇస్కారియోతు యోధా. చెప్పండి, ఈయన పేరు యోధా. ఎలాంటోడు చెప్పండి? యోధా ఎలాంటోడు? ఒరే, పేతురు దుడుకోడు, గొడవలకు పోయేవాడు. తోమ అనుమానించేవాడు. యోధా ఎలాంటోడు? యేసుప్రభు నమ్మేసింది ఎవరా? యోధానే కదా. ఎందుకు అమ్మాడు? డబ్బుల కోసం. మరి చెప్పరే, ఎలాంటోడు? డబ్బు పిచ్చోడు అని చెప్పండి. ఎలాంటోడు? గట్టిగా చెప్పండి. ఎలాంటోడు? డబ్బులు కావాలా, డబ్బు పిచ్చోడు. ఈ రోజు నా చర్చికి జనాలు ఎందుకు రావడం లేదో తెలుసా? ఏం పిచ్చి పట్టుకునిందో తెలుసా? డబ్బు పిచ్చి. ఆదివారం కదన్నా చర్చికి రావాలి కదా. ఆదివారం చర్చికి వస్తే ఏమొస్తుందా? పనికి పోతే డబ్బులు వస్తాయి. ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, రావాలి కదా.
ఉపవాసానికి పోతే ఏమొస్తుందా ఏం కావాలా? డబ్బు కావాలా? డబ్బు మీద వ్యామోహంతో, డబ్బు మీద పిచ్చితో దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోలే ఎంతమందో. నాకు ఒక మాంగారు ఉన్నాడు. ఆయన గొంతు అంటే నాకు భలే ఇష్టం. భలే పాట పాడతాడు, భలే ప్రార్థన చేస్తాడు, మంచి స్వరం అయిందా. నిర్దాక్షిణంగా దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు తెలుసా? ఎందుకు దేవుని విడిచిపెట్టేశాడు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటేనంట డబ్బులు దండిగా రావడం లేదంట. అది యేసు ప్రభుని వదిలేస్తేనంట ఎట్టొకటి చేసి జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించంట. డబ్బు సంపాదనలో కూడా పోయి దేవుని విడిచిపెట్టేశాడు. నేను ఒక మాట చెప్పనా? రేపు ఆపద్ దినమున నీ డబ్బు నిన్ను పాతాళం నుండి తప్పిస్తుందా? తప్పించదు. కానీ ఈ రోజున చాలా మందికి దేవుడి కంటే ఎక్కువ ఏది కావాలా? డబ్బులు కావాలా? యోధాని మనం చూస్తే, ఇస్కరియోతు యోధాని డబ్బుల కోసం యేసు ప్రభువునే అమ్మేశాడు. డబ్బు పిచ్చోడు. ఈ రోజున చాలా మందిని మీరు గమనించండి, మనం కదిలిస్తే చాలు నోటుకుండా ఏమొస్తుంది తెలుసా? డబ్బు పిచ్చోడు. డబ్బులు నిద్ర లేస్తే డబ్బులు. మనకు డబ్బులు కావాలా వద్దా? హల్లెలూయా. డబ్బులు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు డబ్బులు వద్దనే వాళ్ళు చేయలు చూపించండి. ఛాన్సేలా. చిన్న బిడ్డ కూడా చేయలేపడు. ఎందుకని? ఓడికి కూడా అప్పచ్చ కావాలంటే డబ్బులు కావాలా? డబ్బులు కావాలి మనకు. ఎంత మేరకంటే మనకు ఈ రోజు ఖర్చు ఉంది, ఈ రోజు ఖర్చుకి ఈ రోజుకి చాలు అంతే. 10 రోజుల్లో మీటింగ్ ఉంది, 10,000 కూడా చేతిలో లేదు. 6,000 5,000 మా పాస్టర్ లెక్క చెప్తుంది. లేదు, 10,000 కూడా చేతిలో లేదు. 10 రోజుల్లో మీటింగ్ ఉంది. ఎడ జరగాల? 2 రోజులు మహాసభ ఉద్యోగ కూటం అంటే ఎడ జరగాల? నాకు ఒకటే, ఆ రోజుటికి కావాల్సింది దేవుడు ఆ రోజుకి ఖచ్చితంగా ఇస్తాడంతే. ఎందుకు చెప్తున్నానంటే మన అవసరానికి చాలు, కానీ అవసరానికి మించి మనకు అవసరంలా. ధనం వ్యామోహం, డబ్బు పిచ్చోడు యేసు ప్రభువుని అమ్మేశాడు. లాస్ట్ క్లైమాక్స్ ఏంటో తెలుసా? చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆ తాడు కోస్తేనంట కింద పడి పొట్ట పగిలి పొట్టలో ఉన్న పేగులు బయటకి ఇచ్చేయండి. భయంకరమైన చావు. ఒకడు చూస్తే గొడవలకు పోయేవాడు, ఒకడు చూస్తే అనుమానించేవాడు, ఒకడు చూస్తే డబ్బు పిచ్చాడు, ఒకడు చూస్తే అసలు ముందుకే రాడు, ఎప్పుడు వెనకే ఉండేవాడు. రకరకాల యేసు ప్రభు శిష్యులు. అయినా కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని విడిచిపెట్టకుండా అంతము వరకు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన ప్రేమ విడువని ప్రేమ, విడిచిపెట్టే ప్రేమ కాదు. మనం విడిచిపెట్టేస్తాం, మనకు నచ్చకపోతే విడిచిపెట్టేస్తాం కదా. మనం నచ్చకపోతే విడిచిపెట్టేస్తాం. కానీ ఆయన విడిచిపెట్టే ప్రేమ కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ విడువని ప్రేమ, దేవుని ప్రేమ. లాస్ట్ అండ్ ఫైనల్, దేవుని ప్రేమ ఎలాంటిది చెప్పండి? మూడోది మీరే చెప్పారు కదా, కృప చూపే ప్రేమ. దేవుని ప్రేమ అందరు చెప్పండి, ఏం ప్రేమ? ఏం నలిగిపోతుంది, క్లారిటీగా చెప్పండి, ఏం ప్రేమ? పాటలు పాడుతుంటాం కదా మనం, కృప 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 కృప. పాడరా యేసన్న గారు పాడాడు అసలు అద్భుతమైన ఒక పాట. ఏం పాట తెలుసా? నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఇంకో పాట ఉంది, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. మీకు నచ్చిన పాట, మన అందరికి నచ్చిన పాట ఒకటి ఉంది. ఏంటో తెలుసా?
ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా ఇది. ఎన్ని పాటలు ఉన్నాయో, కృప కృప కృప. నేను ఒకటి అడగనా, క్రైస్తవ లోకమా, సంగమా, అసలు కృప అంటే నీకు తెలుసా? అసలు కృప అంటే నీకు తెలుసా? నువ్వు కృపా కృప అని పాట పాడుతున్నావు, అసలు కృప అంటే ఏంది? మన దేవుడు కృప కలిగిన వాడు, మరి కృప అంటే ఏంది? పేరు కూడా పెట్టుకుంటాం మనం, ప్రతి సంఘంలో ఉంటుంది ఈ పేరు. ఏ పేరు? మనకు లేరా కృపమ్మలో? దాని కృపమ్మ లేదా? ఏసురత్నం. ఆ కృపమ్మ ఏ శనగ చెట్టులో ఉందా పాపం. మొత్తానికి ప్రతి సంఘంలో కృపమని పేరు ఉంటుంది. కృప కృప కృప. కృప అంటే నేను చెప్తున్నా అర్థం, చాలా జాగ్రత్తగా ఉండాల. మనుషులందరూ అసహించుకున్నా, మనుషులందరూ థూ అని చీకొట్టినా, మనుషులందరూ తిట్టినా, మనుషులందరూ ఎందుకు నువ్వు ఉండడమా అని శపించినా, కృప ఏం చేస్తుందంటే మీకు అక్కర లేకపోతే నాకు కావాలంటది. అర్థం కదా? ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి ఉంది, ఆ మనిషిని అందరూ తిడుతున్నారు. ఇప్పుడు కృప కలిగిన దేవుడు ఏమంటాడంటే, మీరు తిట్టినా నేను తిట్టిన అంటాడు. నువ్వు అసహించుకున్నా నేను అసహించుకోను అంటాడు. నువ్వు వెలివేసినా నేను వెలివేయను అంటాడు. ఇది కృప అంటే. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. మీకు అర్థమయ్యేదానికి ఒక సందర్భం చూద్దాం. యోహాను సువార్త చూడండి. మీకు అర్థమయ్యేదానికి, కృప అంటే అర్థమయ్యేదానికి ఒక సందర్భం చూద్దాం. యోహాను సువార్త చూడండి, 8వ అధ్యాయం 10-11 వచ్చినాలు చూద్దామా? 10-11 వచ్చినాలు మీకు అర్థమయ్యేదానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచ్చినాలు. యేసు ఆ, తల ఎత్తి చూచి, అమ్మా, నీ మీద నేరము మోపిన వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కృప ఉంది, ఇక్కడ కృప ఉంది. మనం చదివిన వచనంలో కృప ఉంది. కృప అంటే ఏందో ఉంది ఇక్కడ. ఈ సందర్భం మీకు తెలుసా? తెలుసు. ఆలోచించండి, ఏందా సందర్భం? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తారు శాస్త్రులు, పరిసయ్యులు. తీసుకొని వచ్చి యేసు ప్రభు ముందర నిలబెట్టి, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాము. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి మనిషిని మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. మరి రాళ్లతో కొట్టి చంపేమా, లేకపోతే నువ్వేమంటావు అంటే నువ్వేం చేయమంటావు అని అడుగుతున్నారు యేసు ప్రభుని. యేసు ప్రభు కాసేపు మౌనంగా ఉన్నాడు. వీళ్ళు అడగతా ఉండేసరికి ఆయన కింద కూర్చొని నేల మీద ఏదో రాశాడు. రాస్తే అక్కడ రాసిన రాత, కొంతమంది బైబిల్ పండితులు అంటారు, వచ్చిన వాళ్ళ పాపాలని యేసు ప్రభు కింద రాశాడు అంటారు. మరి దాన్ని చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మొత్తానికి ఇప్పుడు అక్కడ ఎవరున్నారంటే ఆ స్త్రీ ఉంది, యేసయ్య ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు. యేసు ప్రభు, ఆ స్త్రీ, అంతే. ఇప్పుడు తల ఎత్తి చూశాడు. తల ఎత్తి చూసి ఆ స్త్రీతో ఒక మాట అన్నాడు. చదువుమా, చదువుమా, ఇందాక చదివిన వచనం 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. యేసు ప్రభు ఆమెని ఏమన్నాడు? తలెత్తి చూచి, అమ్మా. అసలు భలే ఉంటది కదా పదం, దీర్ఘం కూడా పెట్టారు చూడండి. అమ్మా, వారెక్కడున్నారు? వారంటే ఎవరు? నిన్ను కొట్టడానికి తీసుకొచ్చారే, వాళ్ళు ఎక్కడున్నారు? అందరూ వెళ్ళారుగా. నిన్ను తీసుకొచ్చి నా ముందర నిలబెట్టారు, వాళ్ళు ఎక్కడున్నారు? అందరూ వెళ్ళారుగా. అయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అందరూ వెళ్ళారా, సరే నువ్వు కూడా వెళ్ళు, కానీ ఇక నువ్వు పాపము చేయబాక. అక్కడ
కృప అనే పదం లేదని మీరు అనుకుంటున్నారేమో. యేసు ప్రభు పిలిచిన పిలుపు చూడండి. ఆమెని ఏమని పిలిచాడు? అమ్మా. ఎవరామి? వ్యభిచారం చేస్తున్నాను. ఏమని పిలిచాడు? ఏమా, ఇప్పుడు కొంతమంది డబ్బులకి ఒళ్ళమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డబ్బులకు ఒళ్ళమ్ముకునే వాళ్ళని తెలిస్తే వాళ్ళని ఎట పిలుస్తారో తెలుసా మీకు? ఎట పిలుస్తారు? వసేయ్ లాతో పిలుస్తారు, పాతో పిలుస్తారు, రకరకాలుగా పేరెత్తి వసే తసే అని పిలుస్తారు. కానీ యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? అమ్మా. అంటే వాళ్ళందరూ ఈ మనిషి మీద కోపంతో ఉన్నారు, వాళ్ళందరూ ఈ మనిషి మీద ద్వేషంతో ఉన్నారు, చంపేయాలనుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. కానీ యేసయ్య అంటాడు, కృప కలిగిన దేవుడు కదా, నువ్వు అసహించుకున్నా నేను అసహించుకోను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చీ కొడుతున్నా నేను చీ కొట్టను. నీకు అక్కర్లేకపోయినా ఆ బిడ్డ నాకు కావాలా. కృప కలిగిన దేవుడు అండి. ఎలాంటి దేవుడు? కృప కలిగిన దేవుడు. నిన్ను అసహించుకున్నా, లోకం నిన్ను అసహించుకున్నా, లోకం నిన్ను వెలివేసినా, నిన్ను జనాలు తిడుతున్నా, నిన్ను జనాలు శపిస్తున్నా, నీదంట బతుకంటరా, నువ్వు సావకూడదంటరా అని నిన్ను ఏలెత్తి చూపిస్తున్నా, కృప కలిగిన దేవుడు అంటాడు, మనుషులందరూ నిన్ను తిడుతున్నా, మనుషులందరూ వెలివేస్తున్నా, నాకు కావాలి బిడ్డ నువ్వు అంటాడు. ఎవరికి కావాలా? చెప్పండి, ఎవరికి కావాలా? నేను ఒక న్యూస్ వచ్చింది, చాలా మందికి తెలుసుంటది, చెప్పేస్తున్నా ఆన్ రికార్డ్. ఒక 14 సంవత్సరాల ఒక అమ్మాయికి ఒక పాస్టర్ గారు కడుపు చేశాడంట. కడుపు వచ్చిందంట. మొత్తానికి ఏదో మాత్రలు తీసుకొచ్చి మింగిచ్చాడంట. బ్లీడింగ్ ఎక్కువయ్యింది అవుతునేసరికి వాళ్ళ తల్లిదండ్రులు చూసి, ఏమ్మా ఏంటి పరిస్థితి అని హాస్పిటల్కి తీసుకోపోతే, హాస్పిటల్లో ఆ డాక్టర్లు అడిగేసరికి ఆ అమ్మాయి జరిగింది చెప్పేసింది. మొత్తానికి ఇప్పుడు వాడి గురించి, అంటే ఆ పాస్టర్ గురించి న్యూస్ వచ్చేసింది భయంకరంగా. ఆ న్యూస్ నాకు కూడా పెట్టారు వాట్సాప్ లో. యాదవులు పాస్టర్లు అని, మంచోళ్ళు కాదు పాస్టర్లు అని. మా తమ్ముడే పెట్టాడు నాకు. నేనేమని పెట్టానో తెలుసా కమెంటు? సోదరా, క్రైస్తవంలోనే కాదురా, ప్రతి దాంట్లో ఉన్నారు ఇలాంటి కలుపు పొక్కలు అని పెట్టా. నిజమా కాదా? ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాడి వైపే ఆలోచన చేస్తున్నారు. కరెక్టే, వాడు చేసిన తప్పు కాదని ఎవరు అనరు, తప్పే. కానీ నేను ఒక్క చిన్న మాట చెప్పనా, చిన్న సలహా. ఒక్కసారి అయితే వాడిది తప్పు ఉంటది, అది ఒక్కసారితో జరిగింది కాదే. తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే చాలా సార్లు వాళ్ళు కలుస్తూ ఉన్నారు. నేను ఒకటి అంటాను, వాళ్ళు చాలా సార్లు కలుస్తూ ఉన్నారంటే ఒక్కసారి అయితే నువ్వు బలవంతం అని చెప్పు. ఇప్పుడు వాడు చేయబట్టుకున్నాడు, లేదు నేను పిలిచాడు, నీతో అసహ్యం మాట్లాడుతున్నాడు, ఈ పిల్లని బెదిరించాడు, ఈ పిల్ల పోయి చెప్పాలి కావాలి అమ్మ నాయనకి. చెప్పలేదా? మరి బెదిరించిన మాత్రం నువ్వు చెప్పలేదంటే ఆ బీజం నీలో కూడా ఉందగా. తడితేనే వచ్చింది సౌండ్ వచ్చిలా? రావడలా? 2 చేతులతోనే వస్తుంది సౌండ్. ఒక చేతితో తడితే సౌండ్ రాదు. అంటే ఇద్దరి కలయిక ఉంటేనే అది జరుగుంటుంది. అది అవునా కాదా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సైడ్ నుంచే చూస్తారు, వాడిని చంపేయాలంటారు. చంపేయాల్సిందే, ఎందుకంటే వాడు చేసిన తప్పే, నేను కాదని చెప్పను. కానీ యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇలాంటి వాళ్ళను కూడా మీ దేవుడు క్షమిస్తాడని అడుగుతున్నారు. కానీ దేవుడు అంటాడు, తెలిసి చేస్తే ఎందుకు క్షమిస్తాడు దేవుడు? తెలియక చెయ్యి, ఏదన్నా నీకు తెలియక తప్పు చేయి, ఏదన్నా నీకు తెలియక పొరపాటు చేయి, దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేస్తే క్షమించడు. ఒక చిన్న మాట మీకు చెప్పనా, దావీదు పాపం చేశాడా చేయలేదా? మహారాజు భక్తుడు పాపం చేశాడు. ఊరియా అనేటువంటి
ఒక వ్యక్తి భార్యను తీసుకొని వచ్చి బలవంతం చేసి బిడ్డను గణించుకున్నాడు, గర్భవతి అయింది, మొగుడిని చంపించేశాడు, పూర్తిగా భార్యగా తెచ్చేసుకున్నాడు, మొగుడిని చంపించేసి. దావీదు పుట్టిన బిడ్డ ఉన్నదే, పుట్టిన బిడ్డ, అక్కడ రాసిన మాట, దేవుడంట ఆ బిడ్డను మొత్తాడంట, కొట్టాడంట, బిడ్డ జబ్బును పడి చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు తప్పుని క్షమించాడా, శిక్షించాడా? ఎస్. మన దేవుడు ఎలాంటి వాడంటే, తెలియక చేస్తే క్షమిస్తాడు, తెలిసి చేస్తే శిక్షిస్తాడు. ఈ ముండదే అందరూ అసహించుకుంటున్నా సరే దేవుడు కృప కలిగిన వాడు కదా. అందరూ ఏలెత్తి చూపించి అట్టాడదానా ఇట్టాడదానా అడగకుంటే దేవుడు కృప కలిగిన దేవుడు కదా. అందుకని కృప కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే అమ్మా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక పాట గుర్తొస్తుంది, పాత పాట. ఆ పల్లవ పాడదామా? వద్దులేయా, మాకొద్దు, మ్యూజిక్లు మాకొద్దు. పాడదామా? పాడదామా? అమ్మా అని పిలిచావా ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేను ఎన్నడూ వినలేని పలుకు. ఒకసారి అందరు పడదామా? రెడీ రెడీ. అమ్మా అని పిలిచావా ప్రభువా, ఇది ఎవ్వరు నేను ఎన్నడూ. అవి మారిపోయింది కదా. ఎట్ట మారిందో తెలుసా? అవి విచారం చేస్తున్నాం, ఎట్ట మారిందో తెలుసా? వాళ్ళు తిట్టిన తిట్లకు కానీ మారింది, ఎత్తుకొచ్చిన రాళ్ళ దెబ్బలకు కానీ మారింది. అవి ఎందుకు మారిందంటే యేసే పిలిచిన పిలుపండి. ఏమన్నాడు? అమ్మా. అబ్బా బాబా, అవంటది అయ్యా అయ్యా అయ్యా, ఎవ్వరూ పిలవలేదయ్యా నన్ను ఆ విధంగా. ఏమని? అమ్మా అని. అందరూ నన్ను ఎట పిలిచేవాళ్ళు తెలుసా? వసే ఇట్రాయే అనేవాళ్ళు, లా అనే పదం వాడేవాళ్ళు, పా అనే పదం వాడేవాళ్ళు, రకరకాలుగా బూతులతో తిట్టేవాళ్ళు. కానీ నువ్వొక్కడవేనయ్యా నన్ను అమ్మా అని పిలిచావు. ఎస్, మన దేవుడు ఎలాంటి వాడంటే కృప చూపే దేవుడు. నేను ఒకటి చెప్పనా? కృప చూపున్నాడు కాబట్టే మన మీద మనం బతుకున్నాం, చర్చిలో ఉన్నాం కదా కదా. కృప చూపకుండా ఉంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళందరినీ పొడిచి చంపేయాలనుకుంటే ఒకరు ఉంటాం ఇక్కడ. ఏడుంటాం చెప్పండి? ఏడుంటాం? మీ సమాధి పేరు చెప్పు అంటే సమాధి శ్మశానం పేరు ఏం పేరు లేదా? పేరు లేదా? మా మా శ్మశానానికి పేరు ఉంది. ఏం పేరంటే మేమేమంటామంటే, సస్తే ఏట్లో పారేద్దాం అంటాం. చిన్న ఎట్లో పెద్ద ఎట్లో, కాల్చేవాళ్ళు పెద్ద ఎట్లో, పూడ్చేవాళ్ళు చిన్న ఎట్లో. మా ఊరికంటే కాకూరపాలెం అంటే ఇంకా భలే ఇష్టం నాకు. ఊరికి భలే పేరు ఉంది, మాడే కాలవ పేరు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరినీ ఏడవి పారేస్తారు, మాడే కాలంలో పెట్టేస్తారు. శ్మశానం పేరు అట్లా ఒక్కొక్క శ్మశానికి ఒక్కొక్క పేరు ఉంటది. మరి ఈ శ్మశానానికి ఏం పేరు ఉందో మాకు తెలీదు. మొత్తానికి ఇప్పుడు మనం కాకూరపాలెంలో కానీ ఉంటే, ఒకవేళ తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేయాలనుకుంటే ప్రభు కుమార్ ఏడుంటాం? మనం అందరం చర్చిలో ఉన్నాం, ఊర్లో ఉన్నాం. ఎక్కడ ఉంటాం? మాడే కాలంలో ఉంటాం. లేదా మా ఊర్లో ఎత్తుకున్నాం అనుకో, ఊర్లో ఉన్నాం, చర్చిలో ఉన్నాం. ఏడుంటాం? ఏట్లో ఉంటాం, కొడుకొని ఉంటాం. నీళ్ళు వస్తే కొట్టుకొని వెళ్తాం అంతే. కానీ దేవుడు కృప కలిగినోడు కాబట్టి తెలుసో తెలియకో నా బిడ్డలు తప్పు చేశారు, తెలియక చేశారు అనుకొని క్షమించేసి మనల్ని బ్రతికించేస్తున్నాడు ఇక్కడ కదా. లేకపోతే ఎన్ని తప్పులు చేసుంటావా? ఇక్కడ ఉండే మీలో నిజం చెప్పండి, మందిరంలో చేరి నేను తప్పే చేయలేదన్న వాళ్ళు అంటే ఏ విషయంలో అయినా అలా వదిలిపెడన్నా నువ్వు చెప్పగలవా అంటే ఏం చెప్తున్నావు? అయ్యా నేను ఏదో ఒక విషయంలో తప్పు చేసావంట, అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మేము కత్తేదా? కత్తిలు లేవు మా కాడ, చంపియాలా అంతే కదా. పోలియా నీ లెక్క కూడా అంతే. ఏం చేయాలా? ఆదివారం రమ్మంటే రాలా, నువ్వు ఏం చేయాలా?
పొడి చేయాలా? అంతే కదా? అవునా కాదమ్మా, నన్ను అడగండి పాస్టర్ నువ్వేం తప్పు చేయలేదా అని అనండి. ఎందుకు చేయలా? బంగారంగా. ఇప్పుడు నన్ను కూడా మీరేం చేయాలా? ఏం చేయాలా? పొడి చేతిలో భార్యాలా? ఎవరు ఉన్నాం ఇక్కడ? ఆ లెక్కెత్తుకుంటే ఎవ్వరు ఉన్నాం. మన దేవుడు కృప కలిగినోడు కాబట్టి తెలియక చేశారు నా బిడ్డలు. సిలువలో యేసుక్రీస్తు వేలాడుతూ చెప్పిన మొదటి మాట చెప్తారా? అందరూ అందరూ తండ్రి బాబా 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 తండ్రి వీరేమి చేయుచున్నారో అయ్యా వీళ్ళకి తెలియదయ్యా. మనకు తెలియదు కొన్నిసార్లు మనం చేస్తున్న తప్పని, మనకు తెలియదు కొన్నిసార్లు మనం చేస్తున్న పొరపాటని, మనకు తెలియదు కొన్నిసార్లు తెలియక చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎంతో నష్టం. పోయిన నెల అనుకుంటా రాజంపేట పోయాం. పోయిన నెలను కదా? ఈ నెల కాదు, పోయిన నెల కదా. పోయిన నెల రాజంపేట పోయాం. రాజంపేట పోతే ఒక కొండ తగులుకుపోతా ఉంది. కొండ తగులుకుపోతా ఉంది. నేను దాని సైజు చూసి ఒక అన్నని అడిగా, అన్న కొండ తగులుకోపోతున్నానంటే ఎవరో ఆకతాయిలు బీడి దాగన్నా సిగరెట్ దాగన్నా లేదా అగ్గుపులతో కావాలన్నా గీసి పెట్టుంటారని. కొండ తగులుకోపోతుందంటే చెట్లు కాలిపోతా ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, ఆ చెట్ల మీద పిట్టలు ఉంటాయి, చచ్చిపోవా? ఆ చెట్ల మీద ఉండే ఆ చెట్ల మధ్యలో జీవరాశులు ఉంటాయి, చచ్చిపోవా? ఇప్పుడు చెప్పండి, ఈడు సరదాగా తగలబెట్టాడు, అంతే కదా? సరదాగా పెట్టుంటారు, కానీ అది ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మరి వాడికి తెలియదురా ఇన్ని ప్రాణాలు ఉంటాయి దీంతోనని, తెలియక చేశాడు రా. కృప కలిగిన దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మన దేవుడు తెలియక చేస్తేనే క్షమిస్తాడు. తెలిసి చేస్తే దావీదు భక్తున్నే వదిలిపెట్టలా. నువ్వెంత నేనెంత. అందుకే నేను చెప్తున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే కృప చూపే ప్రేమ. ఆయన మన మీద కృప చూపు ఉన్నాడు కాబట్టి మనం బతుకున్నాం, మందిరంలో ఉన్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన గనక కృప చూడకుండా ఉండుంటే, కృప చూపకే పోతే. ఒక పాట ఉంది, ఎత్తిస్తా, పాడతారా? జ్యోతిమా పాడతారా? నీవే లేకపోతే నేనసలే లేనయా. ఏం పాట మరి? ఒకసారి ఎత్తుకుని నేను ఊరికే మైకి పట్టుకుంటున్నా, మీరే మాట. రెడీ, స్టార్ట్. నీవు లేని రోజు అసలు రోజే మాకు మ్యూజిక్లు శృతి లేదు, అపశృతి వస్తుంది. సరే, ఇప్పుడు మామూలుగా పడదాం, నోటితోనే పడదాం, చప్పట్లు కూడా వద్దులే, ఊరికే పడండి. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఇంకొకసారి, నీవే లేకపోతే నేనసలే. ఆయన లేకపోతే అసలు లేం మనం. ఎప్పుడు మాడే కళ్ళ బారే చెవులు, ఏట్లో బారే చెవులు తీసుకోపోయి ఏదో ఒక పేరు నేనని పెడతా ఈ సమాధులకి, సమాధుల తోటకి, సముద్రంలోనే బారే చెవులు. కృప కలిగిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రేమ కావాలి నీకు? ఏ ప్రేమ కావాలా? లోకం ప్రేమ కావాలా? అపవాదిగాడి ప్రేమ కావాలా? దేవుని ప్రేమ కావాలా? క్లారిటీగా చెప్పండి. లోకం ప్రేమ ఎలా ఉంటది? లోకం ప్రేమ చెప్పానుగా, ఫస్ట్ లో చెప్పానుగా. లోకం ప్రేమ ఎట్లుంటది? డబ్బుంటేనే నిన్ను ప్రేమిస్తుంది లోకం, డబ్బు లేకపోతే ప్రేమించదు. ఎవరైనా సరే లోకంలో ఉన్న ఏ ప్రేమైనా సరే ముడిపడిపోతుంది డబ్బుతో. డబ్బుంటేనే నీ గిన్నెలు అన్నం కూడా వేస్తారు కొంతమంది భార్యలు. డబ్బు సంపాదించిన వాడికంట కోడి గుడ్డు ఆమ్లెట్ ఇయ్యాలంట. చూడండి,
డబ్బు సంపాదించుకో ఈ నాకు ఏమంటారు చీర తీసిలేవు కదా నీకు వండి పెట్టాలి నేను. ఏం ఏం ప్రేమ అది? ఏం ప్రేమ? లోకం ప్రేమ. డబ్బు డబ్బు. నువ్వు డబ్బు సంపాదించుకోనరా, నేను నీకు అన్ని చేసి పెడతా. నువ్వు నాకు కొని నేను చేసి పెడతా. లోకం ప్రేమ, డబ్బుతో ముడిపడిన ప్రేమ మనకు వద్దదే, వద్దా. రెండో ప్రేమ అపవాది గడి ప్రేమ. ఎలాంటి ప్రేమ? నీ అందాన్ని చూసి, నీ బలాన్ని చూసి, అందమా ఎగిరి పడబాక, ఒక రోజుటికి నీ గ్లామర్ బొగ్గలు ఏమైపోతాయి? సొట్ట బొగ్గలైపోతాయి. మా చెల్లెలికి ఒక కొడుకు పుట్టాడు, కూతురు కొడుకు. ఆ అమ్మాయి అలిగి వచ్చేసింది, అలిగి వచ్చేసింది మా ఇంటికి. వాడు బొగ్గులు మున్నున్నాయి. ఎప్పుడు వాడిని ఎత్తుకొని ఇట్ట అంట గిచ్చతా కొరకతా ఉండేది. మొగుడు వచ్చాడు, మొగుడు రాకుండా ఉంటాడా? బావా నా తప్పు అయిపోయింది బావా, పంపించు బావా అన్నాడు. పంపించేసాను. కానీ నాకు ఆ బొగ్గలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? నమ్మితే నమ్మని, నమ్మకపోతే ఇప్పుడు అది పనిగా బైక్ వేసుకొని పోయేది గుర్తొచ్చినప్పుడు అంతా మా ఏడు నీ కొడుకు అని. ఓడు ఇప్పుడు పెద్దోడు అయిపోయినాడు, అంటే అంత మాత్రం పిల్లడు అయిపోయినాడు. మొన్న చూస్తే ముసలికి వచ్చేసి సొట్ట బొగ్గలు. ఈడు చిన్నప్పుడు బాగున్నాడు, ఇప్పుడు బాగలేదు వీడు. నన్ను మామూలు కాడ పిల్లమాకరా అని చెప్పి నేను, ఎందుకంటే నువ్వు నాకు నచ్చడం లేదు. అందాన్ని చూసి మురిసిపోతున్నామేమో, ఒక రోజుకి అందం పోతుంది. బలాన్ని చూసి మురిసిపోతున్నామేమో. చూడు నాకు చూడు ఎంత బలం ఉందో. కండలు చూసి పడిపోయే వాళ్ళు ఎంతమందో వేరా. కండలు చూసి పడిపోరా. ఏం బాడీ అంట? జిమ్ము బాడీ అంట. అదే సైతాన్ గడి ప్రేమ. ఏం ప్రేమ? సైతాన్ గడి ప్రేమ, అపవాది గడి ప్రేమ. అందాన్ని చూపించి, బలాన్ని చూపించి మోసం చేసి ఆ ప్రేమ అపవాది గడి ప్రేమ. అది ప్రేమ కాదండి, అది ప్రేమ కాదండి. అస్సలు సిస్సలైన ప్రేమ ఎవరిది? మన దేవుని ప్రేమ. చెప్పండి, మన దేవుని ప్రేమ ఎలా ఉంటది? నేను ఈరోజు నా ప్రసంగాన్ని పెట్టుకున్న అంశం, మన దేవుని ప్రేమ ఎలా ఉంటది? టకటకని చెప్పండి. నెంబర్ 1 శాశ్వతమైన ప్రేమ. నెంబర్ 2 విడువని ప్రేమ. నెంబర్ 3 కృప చూపే ప్రేమ. ఈ ప్రేమ కదా మనకు కావాలా? ఎందుకు కోసుకుంటావు నీ చేతులు? ఎందుకు పొడిపించుకుంటావు? ఇప్పుడు పేరు పొడిపించుకున్నావు అనుకో, ఉదాహరణకి స్వప్న అని పొడిపించుకున్నావు, ఊరికి అనుకున్నావు. ఏం పేరు? ఏం పేరా? స్వప్న అని పొడిపించుకున్నావు. ప్రేమించావు కాబట్టి అమ్మాయి పేరు స్వప్న అనుకో, స్వప్న అని పొడిపించుకున్నావు. ఆ స్వప్న ఎట్టబడి వెళ్ళిపోద్ది లేదా? వెళ్తావు ఖచ్చితంగా. ఎవరో ఒకరిని కట్టుకుని వేస్తుంది, వెళ్తుంది. స్వప్న పోయింది, ఇది బాధ్యా? ఇది బాదు. నువ్వు ఇంకా ఎవరో పిలకమ్మని చేసుకున్నావు. ఆ పిలకమ్మ వచ్చి నీ చెయ్యిని చూస్తుంది ఖచ్చితంగా. గొమ్ము చూడకుండా ఉంటారు ఆడవాళ్ళు. చూడరా, తలలో ఉండే పేరు చూసేవాళ్ళు అంత పెద్ద పచ్చబొట్టు చూడరా, చూసి ఎవరి స్వప్నాలు అంటది. ఇప్పుడు నువ్వేం చెప్పాలా? ఏం చెప్పాలమ్మా? నా ఎక్స్ అని చెప్తావా? నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తావా? అప్పుడు ఏమంటుందో తెలుసా? వచ్చినవి ఒక్కవేనా, ఇంకెంతమంది ఉన్నారా అని అంటది. అప్పుడు అనుమానం నువ్వే పుట్టించలా, వదులుతారు. ఇంకా ఒక్కసారి స్టార్ట్ అయితే జీవితంలో పోదమ్మా అది. ఎందుకు మనకు ఆ బాధలు పొడిపించుకోవడం, కోపించుకోవడం ఎందుకు? ఆ ప్రేమలు కాదు మనకు కావాల్సింది. మన ప్రేమ ఏ ప్రేమ? నిజమైన దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పు. తల వంచుని ప్రార్థన చేద్దాం.